భర్త మృతి తట్టుకోలేక భార్య హఠాన్మరణం చెందిన సంఘటన నార్సింగి మండల కేంద్రంలో జరిగింది. గత నెల 11న కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఆకుల శ్రీనివాస్ గౌడ్ బ్రెయిన్ స్ట్రోక్ తో మరణించగా అది మరవక ముందే నెల వ్యవధిలో భర్త మరణాన్ని జీర్ణించుకోలేక నిద్ర కోసం ఆదివారం సాయంత్రం తల్లిగారింటికి గజ్వేల్ మండలం చిన్న మంసన్పల్లి గ్రామానికి వెళ్లగా సోమవారం ఆకుల జ్యోతి గుండెపోటుతో మృతి చెందింది. శ్రీనివాస్ తల్లి మనేమ కుమారుడు మృతి చెందిన 15 రోజుల్లోపే పక్షవాతం రావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. అనాథరైన కూతురు కుమారుడు వారిని ఓదార్చలేక తలదిల్లుతున్నారు ప్రజలు. ఆమె మృతి పట్ల కాంగ్రెస్ నాయకులు సంతాపం తెలిపారు. మరి నార్సింగి మండలంలో చాలా విషాదకరమైన రోజుగా ప్రజలము అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులను కూడా భావిస్తున్నాం. ఎందుకంటే మొన్ననే 11వ తారీఖు నాడు మన మండల అధ్యక్షుడు ఆకుల శ్రీనివాస్ గౌడ్ మరణించి ఎంతో బాధతో దుఃఖంతో ఆ కుటుంబ సభ్యులు ఉన్నారు. ఆ రోజు మరవక ముందుకే ఈరోజు వాళ్ళ భార్య గుండెపోటు వచ్చి మరణించడం చాలా బాధాకరం. ఆ కుటుంబానికి అదేవిధంగా పిల్లలకు ఎవరు ఓదార్చలేని పరిస్థితిలో ఉంది. కేవలం ఇది ఇటువంటి ఘటన జరగడం చాలా దురదృష్టకరం. కాబట్టి వారి కుటుంబానికి ఆ దేవుడు మంచి ధైర్యం ప్రసాదించి ఆ పిల్లలిద్దరికీ, అదేవిధంగా వారి నాయనమ్మ కూడా అనారోగ్య స్థితిలో, అది శ్రీనివాస్ గౌడ్ వాళ్ళ అమ్మ కూడా అనారోగ్య స్థితిలో ఉంది, హాస్పిటల్ ఉంది. ఆ కుటుంబానికి ఆదరించేవారు, అదేవిధంగా దేవుడే ఆ కుటుంబాన్ని ఆదరించి వాళ్ళ కుటుంబాన్ని బలపరచాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఆకుల శ్రీనివాస్ గౌడ్ వాళ్ళ భార్య అకాల మరణం చాలా బాధాకరమైన విషయం. ఆయననే గత నెల జనవరి 11వ తేదీన అకస్మాత్తుగా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ఆయన మరణించడం జరిగింది. ఆ బాధలోనే ఆమె బాధ నుండి కోలుకోకుండా ఈమె కూడా ఏదైతే ఆత్మ శోభకు గురి అయి అనేక రకాల మానసికంగా బాధపడి ఈరోజు అకస్మాత్తుగా ఆమె గుండెపోటుతో మరణించడం జరిగింది. వారికి ఉన్నటువంటి ఇద్దరు చిన్నపిల్లలు అనాథలైనారు. అదేవిధంగా ఆయన గత 30 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీకి అనేక సేవలు చేసి కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ నార్సింగ్ మండల అధ్యక్షునిగా ఉండి ఆయననే అకాల మరణం చెందిన విషయమే బాధాకరమైతే, ఈరోజు వారి భార్య పిల్లలను వదిలేసి ఆమె కూడా ఈరోజు గుండెపోటుకు గురి అయి మరణించడము చాలా బాధాకరమైన విషయము. ఈరోజు మొత్తం ప్రజలని, వారి బంధువుల్ని, ఇటు కాంగ్రెస్ పార్టీని చాలా దిగ్భ్రాంతికి గురి చేసి నార్సింగి పట్టణానికి తీరని నష్టం జరిగిందని తెలియజేస్తా ఉన్నాం.